నార్మల్గా ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడు. అరే అక్క పరిశాన్ అయిపోయినా మాకు ఆ సిచ్యువేషన్ అక్క. ఇది ఓవరాల్ హైదరాబాద్ లో ఏడైనా చూస్తే ఇదే పరిస్థితి. ఈడ చూడండి అన్న, ఈడ కూకట్పల్లి నుంచి వచ్చారంట. ఓకే మా ఇంటి దగ్గర అన్ని పెట్రోల్ పంపులే బంద్ ఉండే. నేను బంజారాహిల్స్ నుంచి వచ్చిన ఎస్ఆర్ నగర్ కి. ఓకే ఇప్పుడు ఏం చెప్పుకోవాలక్క, ఇంకా పెట్రోల్ షార్టేజ్ అంట. షార్టేజ్ లేదని చెప్తున్నారు కదా. షార్టేజ్ లేదక్క, నేను ఆల్రెడీ చూసిన ట్యాంకర్స్ సప్లై ఉంది. కానీ ఇప్పుడు ఎందుకో ఈ జనాలు ఏం చెప్పాలి ఇప్పుడు. ఈ సిచ్యువేషన్ గురించి అంటే ఇట్లా క్యూ కడతా ఉన్న కొద్ది ఆఫీస్లకు ఇబ్బంది అవుతుంది, డ్యూటీలకు ఇబ్బంది అక్క ఆఫీస్ లో అక్క ఇప్పుడు ర్యాపిడోలు స్విగ్గీలు అదంతా ఎట్లా నడుస్తుంది అక్క. లాక్డౌన్ కూడా అని అంటున్నారు. లాక్డౌన్ అవ్వదక్క. లాక్డౌన్ అయితే మన ఎకనామీ మళ్ళీ ఓకే పడే సిచ్యువేషన్స్ ఎక్కువ పడతాయి కదా. అందుకు లాక్డౌన్ అయితే అవ్వదక్క. ఓకే ఎంత టైం అవుతుంది మీరు ఎక్కడికి వచ్చి? నాకైతే 10 minutes అక్క. నేను దూరిపోయినా లోపల. ఓకే దూరిపోయినా. అన్నకు 1/2 hour అంట. ఓకే నార్మల్ గా పెట్రోల్ ఉందా లేకపోతే నువ్వు బయట వచ్చావా? లేదు, ఓకే అందుకే వచ్చిన. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు అక్క. నేను బంజారాహిల్స్ లో ఉంటా కదా ఫస్ట్. ఓకే అంటే ఇప్పుడు భయపడి కొట్టించుకుంటున్నావా లేకపోతే నార్మల్ గా కొట్టించుకుంటున్నావా? నార్మల్ కొట్టించుకుంటున్నా అక్క. భయపడేది ఏందక్క. కావాలంటే ఎట్లయినా దొరుకుతుంది అక్క. ఇప్పుడు దొరకలేదా 10 minutes నుంచి ఉంటే, బయట ఏడైనా నుంచి ఉంటే 10-20 minutes లో ఎలాగో దొరుకుతుంది. అది జస్ట్ జనాలు పానిక్ అవే ఇప్పించుకుంటున్నారు అంతే, ఇంకేం లేదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు మరి నువ్వు? మార్నింగ్ నుండి ఎన్ని వెహికల్స్ ఫిల్ చేస్తున్నారు మీరు పెట్రోల్ డీజిల్? చాలా వస్తాయండి. అలసిపోయారు, ఫుల్ జామ్ అయిపోయింది. ఓకే ఇబ్బంది అవుతుందా ఇట్లా ఎన్ని వెహికల్స్ రావడం వల్ల? గ్యాప్ ఉండదు మాకు. ఓకే ఒక టైం అంటే నార్మల్ సిచ్యువేషన్స్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు కదా. సిచ్యువేషన్ లో లంచ్కి వెళ్ళడానికి కూడా టైం కావాలి. నాన్ స్టాప్ గా మన టైం అయితే 12 బజే నైట్ 12 దాకా కంటిన్యూ కొడుతున్నాం. అంటే నిజంగానే షార్టేజ్ ఉందా ఈ బంక్ లో? షార్టేజ్ ఏం లేదు, ఫుల్ స్టాక్ ఉంది. ఆల్రెడీ నైట్ ట్యాంకర్ వచ్చింది, మళ్ళీ ట్యాంకర్ వచ్చింది. కొన్ని బంక్స్ షార్టేజ్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డ్స్ పెడుతున్నారు, స్టాక్ ఉన్నా అని వినిపిస్తుంది. సో దీని మీద ఏం చెప్తారు? అంటే వేరే బంకుల్లో వచ్చేసి అమౌంట్ పే చేయకపోతే ట్యాంకర్ ఇవ్వరు కదా, అందువల్ల ఆగిపోతుంది, ఓకే అట్లా బంద్ అవుతుంది. మీ దగ్గర అయితే స్టాక్ ఉంది? ఫుల్ స్టాక్ ఉంది. ఓకే అంటే ఇప్పుడు ఫేక్ వార్త అని తెలిసి కూడా ఇట్లా క్యూ కట్టడం, వీళ్ళకి ఏం చెప్తారు మీరు? కంట్రోల్ చేయలేకపోతుంది, చెప్పినా కూడా వింటలేదు. ఫైనల్ గా మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే ఇప్పుడు రేవంత్ సర్కార్ గానీ గవర్నమెంట్ గానీ ఏం చెప్తారు మీరు? ఫుల్ స్టాక్ ఉంది కానీ ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నా కూడా వీళ్ళు కస్టమర్లు వింటలేదు.